మీ బంగారం తాకట్టులో ఉందా? విడిపించుకోలేక ఇబ్బందులు పడుతున్నారా? అయితే మీ బంగారాన్ని వెంటనే విడిపించి కొంటాం. గణేష్ గోల్డ్. మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు 9160-266-916, 8712619507. మంత్రి కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. రేవంత్ రెడ్డి పాలనలో వైఫల్యం, రాజకీయంగా వైఫల్యం, వనరులు సమకూర్చుకొని రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడంలో వైఫల్యం, ఇచ్చినటువంటి హామీల అమలులో వైఫల్యం. ఒకటి మాత్రం తెలంగాణ ప్రభుత్వం సక్సెస్ఫుల్గా కరప్షన్లో, అవినీతిలో బీఆర్ఎస్ పార్టీతో పోటీ పడతా ఉంది. బీఆర్ఎస్ పార్టీతో అవినీతిలో అద్భుతంగా పోటీ పడుతూ ఆ రోజు కేసీఆర్ టీఆర్ఎస్ ప్రభుత్వము ప్రైవేట్ లిమిటెడ్గా హోల్సేల్ కరప్షన్ చేస్తే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో రిటైల్గా ఈరోజు అవినీతి కుంభకోణాలకు పాల్పడుతూ ఉన్నారు. అవినీతిలో అగ్రస్థానం, అప్పులలో అగ్రస్థానంలో ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఉంది. నేను ఒకటే అడుగుతా ఉన్నాను, గతంలో తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో 34% రిజర్వేషన్ అమలు జరిగింది. దాన్ని టీఆర్ఎస్ కేసీఆర్ గారు 27% తగ్గించాడు. ఆయన కూడా 12% ముస్లిం రిజర్వేషన్ ఇవ్వడం కోసం అనేక రకాల కుట్రలు కుతంత్రాలు చేశాడు. మజ్లిస్ పార్టీ కనుసైగల్లో ఆ రోజు బీసీలకు సంబంధించినటువంటి రిజర్వేషన్లో 12% మజ్లిస్ పార్టీ ఆదేశాలతో ముస్లింలకు ఇవ్వడం కోసం ప్రయత్నం చేశాడు. ఈరోజు రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ కూడా 34% గతంలో ఉన్నటువంటి రిజర్వేషను ఈరోజు జబ్బలు చరుచుకుంటూ జంతర్ మంతర్లో గోల వేస్తూ 34% రిజర్వేషన్ 32% స్థానిక సంస్థల ఎన్నికల్లో కుదించేటువంటి ప్రయత్నం చేస్తాము. బీసీ జనాభా ప్రాతిపదికన 42% ఇవ్వాల్సినటువంటి రిజర్వేషన్ ఆ రకంగా చూసినట్టయితే ఇంకా బీసీ జనాభా సేకరణలో, సర్వేలో అనేక రకాల తప్పులు చేసి బీసీ జనసంఖ్యను తగ్గించి 42% అని చెప్పి 42% రిజర్వేషన్ ఇస్తూ 46% జనాభా ఉంటే 42% రిజర్వేషన్ ఇస్తూ దాంట్లో 10% ముస్లింలను కలిపి ఎవరిని మోసం చేయాలనుకుంటున్నారో రాహుల్ గాంధీ చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఇది దేశానికి ఆదర్శమా? దేశంలో మీరందరూ కూడా మతపరమైన రిజర్వేషన్స్ పెట్టి దేశంలో మత కళాలు సృష్టించాలనుకుంటున్నారా? రాజకీయ అస్థిరత తేవాలనుకుంటున్నారా? రాహుల్ గాంధీ చెప్పాలి. తెలంగాణ దేశానికి మోడల్ అంటాడు. ఆయన దేంట్లో మోడల్ అని అడుగుతా ఉన్నాను. 10% ముస్లిం రిజర్వేషన్ ఇచ్చి బీసీలకు వెన్నుపోటు పడడంలో, బీసీ సామాజిక వర్గాన్ని మెడలు కోయడంలో తెలంగాణ మోడల్ అని చెప్పి అడుగుతా ఉన్నాను. దేంట్లో మెడలో చెప్పాల్సింది రాహుల్ గాంధీ. నేను ఒకటే అడుగుతా ఉన్నాను, జిహెచ్ఎంసీ ఎన్నికల్లో తాజా ఉదాహరణ ఇప్పుడు కూడా ఉన్నది. ఇప్పుడున్నటువంటి కార్పొరేటర్స్లో గత ఎన్నికల్లో 50 సీట్లు రిజర్వ్ చేస్తే ఆ 50 బీసీ సీట్లలో, బీసీ రిజర్వ్ సీట్లలో
31 మంది నాన్ బీసీలు గెలిచారు. రేవంత్ రెడ్డి, కేసీఆర్, రాహుల్ గాంధీ ఏ మోకం పట్టుకొని ఈరోజు బీసీలకు చెప్తారో సవాల్ చేస్తూ ఉన్నాను. హైదరాబాద్లో బీసీలకు కేటాయించినటువంటి 50 సీట్లలో 31 మంది నాన్ బీసీలు గెలిచారు. దానికి జవాబు చెప్పాల్సిందిగా ఏ రకంగా బీసీలకు న్యాయం జరిగిందో, న్యాయం జరుగుతుందో ఈ యొక్క రిజర్వేషన్ కారణంగా రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి తిరుపతి జిల్లా మదనపల్లి ఎక్స్ప్రెస్ రైలులో చోరీ జరిగింది. S9 బోగిలో మదనపల్లికి వెళుతున్న మహిళలను మంగిలిపట్టు దగ్గర కత్తితో దొంగలు బెదిరించి 64 గ్రాముల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లారు. దొంగలు బెదిరిస్తుండగా అలారం లాగేందుకు ప్రయత్నించడంతో కత్తితో దాడి చేశారు. ఈ సమయంలో చేతిని అడ్డు పెట్టడంతో చేతికి గాయమైంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పాకాల రైల్వే పోలీసులకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. సార్, నేను ఈరోజు ఉదయం గుంటూరు మదనపల్లి ట్రైన్ సమ్మర్ స్పెషల్ ఉంటే అది తిరుపతిలో ఎక్కాను సార్. ప్లాట్ఫామ్ నెంబర్ 4లో ఎక్కాను, S9లో ఎక్కాను. అప్పుడు నాకు అక్కడ ఏమో ఒకరో ఇద్దరు ఉన్నట్టు అనిపించిందా ఏమో తెలియదు. నేను కూర్చున్నా S9లో క్యాజువల్గా. పాకాల 15 మినిట్స్లో రీచ్ అవుతుంది అనగా ముంగిలిపట్టు దాటిన తర్వాత నా మీద ఇద్దరు అటాక్ వచ్చేసారు సార్. సడన్గా ఒకడు కత్తి పట్టుకున్నాడు, ఒకడు నన్ను గట్టిగా పట్టుకునేశాడు. అన్ని బంగారం మొత్తం తీసిచ్చేస్తే మేమేం వదిలేస్తాము, లేకపోతే పొడిచేస్తాము అన్నారు సార్. నాకు కత్తి వాళ్ళు ఎక్కడ నన్ను పొడిచేస్తారా అని గట్టిగా చేతితో పట్టుకునేసాను సార్. చేయి దిగిపోయింది, బ్లడ్ అంతా కారిపోయింది. వాళ్ళు ఒకడేమో లైట్ గ్రీన్ షర్ట్ వేసుకున్నాడు, తెల్లగా ఉన్నాడు, హైట్గా ఉన్నాడు. ఇంకొకడేమో కొంచెం పొట్టిగా నల్లగా ఉన్నాడు, బ్యాగ్ తగిలించుకున్నాడు, కాలేజ్ బ్యాగ్. వాడి కత్తి పట్టుకుని నా ముందుకు వచ్చినాడు. నేను ఎంత ట్రై చేసినా నా వల్ల కాలేదు. S9 కోచ్ ఖాళీ ఉండడం వల్ల నేనేం చేయలేకపోయినాను సార్. వాళ్ళు చైన్లు అని లాక్కునేసి. నా పేరు జి కవిత సార్. నేను ఈరోజు ఉదయం గుంటూరు తిరుపతి జిల్లా మదనపల్లి ఎక్స్ప్రెస్ రైలులో చోరీ జరిగింది. S9 బోగిలో మదనపల్లికి వెళ్తున్న మహిళను ముంగిలిపట్టు దగ్గర కత్తితో దొంగలు బెదిరించి 64 గ్రాముల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి గోపి అందిస్తారు. చెప్పండి గోపి. దేవిక, అంటే తిరుపతి టు మదనపల్లి వెళ్తున్నటువంటి అంటే ఎక్స్ప్రెస్ రైల్లో మధ్యంలో పనవాకం వద్ద అంటే కొంతమంది దొంగలు అప్పటికే ట్రైన్ లో ప్రవేశించి ఒక మహిళ కవిత అనేటువంటి ఒక మహిళ నుంచి కూడా 64 గ్రాముల బంగారాన్ని దోచుకొని వెళ్ళడం జరిగింది. మెడల్లో అదేవిధంగానే చేతుకున్నటువంటి గాజులు, మెడలో ఉన్నటువంటి హారం ఇవన్నీ కూడా పొట్టుకొలుసు ఇవన్నీ కూడా లాక్కొని కూడా వెళ్ళడం జరిగింది. అయితే ఆ బోగీలో S9 బోగీలో ఆ బోగీలో తక్కువ మంది ఉన్న నేపథ్యంలోనే దొంగలు ప్రవేశించినట్టు తెలుస్తుంది. అయితే దాదాపుగా 6-7 మంది దొంగలు లోపల ప్రవేశించి ఆమె పైన దాడి చేసి ఆమె అడ్డుకోకపోతే అంటే చైన్ లాగి ట్రైన్ ఆపడానికి అడ్డుకోకపోతే ఆమె పైన కూడా అంటే కత్తితో దాడి చేయడం జరిగింది. అయితే ఈ ఘటన జరిగిన వెంటనే రైల్వే పోలీసులు వెంటనే అప్రమత్తం అయ్యారు. ఆ మహిళని రక్షించే ప్రయత్నం చేశారు. అదే సందర్భంలోనే అక్కడి నుంచి కూడా అంటే పనబాకం నుంచి కూడా రైల్లో నుంచి దూకి వెళ్ళిపోతున్నట్టు దొంగలను కూడా ప్రత్యేక బృందాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే మొత్తం మీద ఈ ఘటనకు సంబంధించి పాకాల పోలీసులు కేసు నమోదు చేయడం జరిగింది. విచారణ జరుపుతున్నారు. సదరు మహిళను కూడా తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించడం జరిగింది. అసలు వాళ్ళు ఆ ట్రైన్ లో అంటే CCTV ఫుటేజ్ ను కూడా పరిశీలన చేస్తున్నారు. ఎందుకంటే ఎక్స్ప్రెస్ రైలు కాబట్టి ప్లాట్ఫామ్ పైకి వచ్చిన సందర్భంగా అక్కడ
అక్కడి నుంచే దొంగలు లోపలికి ట్రైన్ ఎక్కారా, అంటే తిరుపతి నుంచే ట్రైన్ లో ప్రవేశించారా, మార్గ మధ్యంలో ఎక్కడైనా సరే ట్రైన్ ఆగిన సందర్భంగా ప్రవేశించారనే దానిపైన మాత్రం పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. మొత్తం మీద మహిళ అంటే ఎప్పుడూ లేని విధంగా కూడా తిరుపతి ఇలాంటి ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతంలో దొంగలు ట్రైన్ లోకి నేరుగా చొరపడి ఇంత దారుణంగా మహిళ పైన దాడి చేయడం, దాని తర్వాత ఆమె మెడలో ఉన్నటువంటి బంగారు ఆభరణాలన్నీ కూడా దోచుకొని వెళ్ళడం ఇదే ప్రథమం. అయితే దీనిపైన రైల్వే పోలీసులు కూడా సీరియస్ గా అంటే కేసు నమోదు చేసి దుండగుల కోసం చుట్టుపక్కల గ్రామస్తులు కూడా ఎవరైనా సరే అంటే పనుమకం వద్ద ఈ ట్రైన్ అంటే ఆగిన సందర్భంలో వాళ్ళు దూకి అక్కడి నుంచి కూడా వెళ్ళిపోయినట్టు తెలుస్తుంది. ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో, అటవీ ప్రాంతాల్లో, గ్రామస్తుల ప్రాంతాల్లో కూడా దర్యాప్తు జరుపుతున్నారు. రైట్, థ్యాంక్ యూ గోపినాథ్.